హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి ఈ రోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అండి. ఆల్రెడీ ఎవరైతే ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారో ఈ రోజు ఎడిట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక రోజే ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని కాలేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాయలసీమ లా కాలేజ్, కేఎంఆర్ లా కాలేజ్, వీరవల్లి లా కాలేజ్ అనేది కొత్తగా ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. అలాగే విశాఖ లా కాలేజ్, ఇంకా ఒక 2 కాలేజెస్ ఉండేవి. అవి బార్ కౌన్సిల్ అప్రూవల్ వచ్చినట్టుంది, ఇక్కడ నుంచి తీసేశారు. తర్వాత ఇక్కడ బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనంతపురం అని చెప్పి, ఇది బార్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, దీన్ని తీసేసామని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పెట్టుకున్నట్లయితే దీన్ని తీసేసుకోండి అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇది మన లిస్ట్ లో అయితే ఎక్కడా లేదు. ఎవరైనా ముందు కనపడి దీన్ని పెట్టుకున్నట్లయితే దీన్ని అయితే ఈ రోజు రిమూవ్ చేసేసేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్ అనేది ఇన్స్పెక్షన్ లో ఉంది. ఒకవేళ అప్రూవల్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్ మాక్సిమం అయితే అప్రూవల్ చేస్తారండి. అలాగే ఇక్కడ విశాఖ లా కాలేజ్ గురించి చెప్తూ ఎల్ఎల్ఎం కోడ్ ని అయితే వీళ్ళు చేంజ్ చేసాము అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి అప్రూవల్ వచ్చినట్టుంది. సో దానికి సంబంధించి ఏం చెప్పలేదు, కానీ ఇక్కడ కోడ్ అయితే చేంజ్ అయిందని అయితే విశాఖ లా కాలేజ్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని కాలేజెస్ ఇక్కడ లిస్ట్ లో మనకి ఇక్కడ ఇవ్వలేదు, అవి అప్రూవల్ అయ్యాయి, సైలెంట్ గా మనకి యాడ్ చేయడం జరిగింది. చాలా మంది ప్రసన్న లా కాలేజ్ కర్నూలు గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అది యాడ్ చేయడం జరిగింది నిన్న. సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ రోజు ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రాయలసీమ లా కాలేజ్ అని చెప్పి, కేఎంఆర్ లా కాలేజ్, ఇవి కూడా మాక్సిమం అప్రూవల్స్ అయితే వచ్చేస్తాయి. ఎవరికైతే దగ్గరగా ఉండి నేను ఇదే పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే పెట్టుకోండి. నాకు రిస్క్ ఎందుకు అనుకున్నట్లయితే పెట్టుకోకండి. అంటే ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూ ఉంటాయి, అవి అప్రూవల్స్ అవుతూ ఉంటాయి. నా దృష్టిలో అయితే ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. సో కిందకు వచ్చేసినట్లయితే శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్, ఇది కూడా మాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే వీరవల్లి లా కాలేజ్ ఒకటి రీసెంట్ గా యాడ్ అవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్, అవతల సంవత్సరం కూడా ఇది అప్రూవల్స్ కోసం ఇలా వస్తూనే ఉంటది, మళ్ళీ అవుతానే ఉంటాయి, మళ్ళీ పేరు వస్తానే ఉంటది. తర్వాత విశాఖ లా కాలేజ్, ఇవి కొన్ని కొత్త కాలేజెస్ అయితే ఈ విధంగా యాడ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒకసారి చేంజెస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ రోజే లాస్ట్ డేట్. ఈ రోజు కూడా మీరు ఫ్రీజ్ చేసినట్లయితే మళ్ళీ అది ఓపెన్ అవ్వదండి. కాబట్టి జాగ్రత్తగా ఈవినింగ్ కల్లా మీరు చేంజెస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 25వ తారీఖు మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. 27వ తారీఖు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, 27 నుంచి 29. సో ఈ విధంగా డేట్లు అయితే ఉండడం జరిగింది. ఈ రోజు అప్డేట్స్ ఇవేనండి. దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కింద చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి కాల్ మీ ఫర్ యాప్ లో నుంచి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.